అందరికీ నమస్కారం. ఈరోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను. ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. శాసనమండలి సభ్యత్వం ఇచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలు. 2011 సంవత్సరంలో అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. నేను చిలకలూరుపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఇన్ఛార్జిగా ఉండటం జరిగింది. 2011 సంవత్సరంలో మరి ఆ పార్టీని వదిలివేసి జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. ఆనాడు నాతోటి పాటు మరియు అంతకు పూర్వం కాంగ్రెస్ పార్టీలో మా మామయ్య సోమపల్లి సాంబయ్య గారు ఉన్నప్పటి నుంచి కూడా మా కుటుంబంతో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు చేరటం జరిగింది. మరి అధికారం 2009 నుంచి 2014 దాకా కాంగ్రెస్ పార్టీదే. కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్ళటానికి ఆ రోజు ఎవరు కూడా నేను చెప్పిన మాట అందరూ కూడా విన్నారు. అందరం కలిసి ఆ రోజు ఆ పార్టీలోకి వెళ్ళాం. పార్టీలోకి వెళ్ళి మరి 2014 సంవత్సరంలో పోటీ చేయటం, ఆ తర్వాత మరలా 2019లో ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో మనం విజయం సాధించాలా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలా, ఇక్కడి నుంచి మనం శాసనసభ్యుడిగా ఎన్నిక కావాలని చెప్పి నాతో పాటు ప్రతి ఒక్క కార్యకర్త కూడా చాలా కష్టపడ్డారు. పార్టీని బాగా బలోపేతం చేసుకోవడం జరిగింది. మరి ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా 2019 వచ్చేసరికి అవన్నీ కూడా మీకు తెలుసు. అయినప్పటికీ మరి నాయకుడు చెప్పినటువంటి మాట వినాలా, ఆయన మనకి శాసనమండలి సభ్యత్వం ఇచ్చి అట్లాగే మంత్రి పదవి కూడా ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి అయితే నేను 2011 నుంచి దాదాపుగా మరలా ఉమ్మడి గుంటూరు జిల్లా విడదీసి పార్లమెంటరీ వైడ్గా అధ్యక్షుల నియామకం చేసేటంతవరకు కూడా నేనే గుంటూరు జిల్లాకి అధ్యక్షుడిగా ఉండటం జరిగింది. మరి ఆ పరిస్థితుల్లో గుంటూరు జిల్లా వ్యాపితంగా పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ప్రతి నియోజకవర్గం కూడా 17 నియోజకవర్గాల్లో మరి అర్బన్ తీసేసుకుంటే గుంటూరు 15 నియోజకవర్గాలు కూడా నేను చాలా విస్తృతంగా జిల్లా అధ్యక్షుడిగా ఉన్నంత కాలం కూడా తిరిగి పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయడం జరిగింది. వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా జిల్లా వ్యాప్తంగా నాకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందజేశారు. జిల్లాలో ప్రతి ఒక్కళ్ళు కూడా నేనంటే అభిమానంగా ఉన్నారు. మరి 2019లో ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేస్తాం, గెలుస్తాం అనేటువంటి వాతావరణంలో వేరే వాళ్ళకి టికెట్ ఇస్తానికి నాకు మంత్రి పదవి అని చెప్పి చెప్పడం జరిగింది. నాకు 4 గోడల మధ్యలో చెప్పటమే కాకుండా మరి ఇక్కడ చిలకలూరుపేట బహిరంగ సభలో కూడా ఆ విషయాన్ని ప్రకటించడం జరిగింది. ఇందులో ఉన్నప్పుడు ఇంకా కూడా ఇక్కడ ఉండటం ఏ రకంగా కూడా మంచిది కాదు, ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి రాజీనామా చేసి వెళ్ళిపోవాల్సిందే అని చెప్పి అందరూ కూడా సూచనలు చేసిన మీదట నేను నిన్న శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేయడం జరిగింది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాజీనామాని అంగీకరించాలని చెప్పి కోరుతా ఉన్నాను. సంవత్సరాల పాటు మేము ఇక్కడ పనిచేసాం. 14 సంవత్సరాల పాటు పనిచేసి మేము అడిగింది ఏంది, గౌరవమేగా. అక్కడ ఏమీ పని చేయకుండా మమ్మల్ని తీసుకొని కొండ మీద కూర్చోబెట్టమని మేము అడుగుతున్నాం. మేము అన్కండిషనల్గానే చేరుతున్నాం. తెలుగుదేశంలో చేరేటప్పుడు అన్కండిషనల్గా చేస్తాం. చూస్తాం, అందరితో మాట్లాడుకోవాలిగా, నీ ఒక్కరితో కాదుగా.
చెప్తా అందరితో మాట్లాడిన తర్వాత కార్యకర్తలందరూ మీటింగ్ చేసుకున్నాం.